ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. ఆశ్లేష నక్షత్ర దినమున సద్గురు అగస్త్య మహర్షి ఇచ్చిన 15వ అనుగ్రహ భాషణం. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ప్రేమ నిండిన మానవ ఆత్మలారా, ఈ కలి ఎల్లలో ఉదయించనున్న బంగారు కాలంలో అందముగా వికసించే భావనలను స్వీకరించండి. మీ భౌతిక జీవితమునకు కావలసిన కదలికలకు సహాయపడేది ప్రాణము అనే ఉష్ణశక్తి. ఇక మీ అంతరంలోని కదలికలకు సహాయపడేది భావనలు లేదా ఫీలింగ్స్ అనబడే చల్లని అయస్కాంత శక్తియే అయి ఉన్నది. మీ లోపలి కదలిక వికసించినప్పుడు మాత్రమే మూలాన్ని పొంది సంక్షేపణ చెందుటకు వీలగును. కాలము సంక్షేపించుటకు అనుకూలమైన శక్తులు ఇప్పుడు అనుగ్రహించబడుతున్నవి. ఈ విషయాన్ని అందరూ గ్రహించవలసి ఉన్నది. సంక్షేపణ అనేది జరగకున్నచో ఆత్మ చెదరిపడి నశించును. ఆత్మశక్తులన్నీ సులభముగా సంక్షేపణ చెందగలిగినవే. అయితే చెరపడి ఉన్న ఆత్మగర్భములను సంక్షేపణ ద్వారా విడుదల చేయుటకు వీలగును. అయితే సంక్షేపణ అంటే ఏమిటి? ఈ సమయంలో దైవముల ద్వారా ఈ సంక్షేపణను గురించి అత్యధికముగా బోధించబడుతూ ఎందుకు ఉన్నది అని ప్రశ్నించుకొని ఆ విషయాలను తెలుసుకొనండి. మూలశక్తి అను స్పేస్లోని శక్తులన్నీ అయస్కాంత తరంగాలను, ఉష్ణ తరంగాలను ఏర్పరుస్తూ ఉంటాయి. తద్వారా అణువులు ఏర్పడి మహాకదలిక అన్నది వికసిస్తుంది. అయితే కాలంలోని ఒక భాగంలో శూన్య ప్రదేశం కూడా విశ్రమించి ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంతరిక్షంలో మూలశక్తి ఏదైతే ఉందో, అంటే సోర్స్ ఎనర్జీ, దేని నుంచి అయితే సృష్టి ప్రారంభమవుతుందో ఆ మూలశక్తి ఉండే ఆ ఖాళీ ప్రదేశం శూన్యంలో, స్పేస్‌లో అక్కడ శక్తులన్నీ శూన్య ప్రదేశం అంటేనే శూన్య శక్తులు అవి. అక్కడ అయస్కాంత తరంగాలను, ఉష్ణ తరంగాలను ఏర్పరుస్తూ ఉంటుంది. ఆ స్పేస్‌లోని శక్తులు ఏర్పరుస్తూ ఉంటాయి. దాని వలన అణువులు కదులుతూ ఉంటాయి. అప్పుడు మహా కదలిక వికసిస్తున్నది. వికసిస్తున్నది అంటే సృష్టిగా వస్తూ ఉన్నది అని అర్థం. అయితే కాలంలోని ఒక భాగంలో శూన్య ప్రదేశం కూడా విశ్రమించి ఉంటుంది. అంటే ఒకవైపు శూన్య ప్రదేశంలో సృష్టి జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో, శూన్య ప్రదేశంలో అది విశ్రాంతి పొందుతూ ఉంటుంది. అంటే కదలిక లేకుండా ఒక వాయిడ్ అనేది అలా ఉంటుంది. అక్కడ శక్తులుంటాయి. కదలిక నిద్రాణ స్థితిలో ఉంటుందనమాట. అంటే మేనిఫెస్టెడ్ యూనివర్సెస్ ఉంటాయి. అన్‌మానిఫెస్టెడ్ యూనివర్సెస్ కూడా ఉంటాయి. దాన్ని గురించే చెప్తున్నారిక్కడ. వికసించిన పువ్వులు వాడిపోవుట, రాలిపోవుట, మరలా పుష్పించి వికసించుట అనేదే ప్రకృతి నియమము. ఈ కాలచక్ర భ్రమణంలో మానవులు భూమిపై పుడుతూ పుడుతూ చనిపోతూ చనిపోతూ ఉన్నారు. ప్రకృతి కూడా కాలానుగుణంగా శక్తులను తీసుకొని భిన్న భిన్న కదలికలను వ్యక్తం చేస్తూ ఉంటుంది. అంటే ఏ కాలానికి తగ్గట్టుగా ఆ శక్తులను సోర్స్ నుంచి తీసుకొని ఆ శక్తులను ఇస్తూ భిన్న భిన్న కదలికలంటే ఏంటి? ప్రకృతిలో జరిగే మార్పులే కదలికలు. ఆ కదలికలను వ్యక్తం చేస్తూ ఉంటుంది. సమ్‌టైమ్స్ వేసవి ఉంటుంది. ఆ తర్వాత చలికాలం ఉంటుంది. ఆ తర్వాత వర్షాకాలం ఇలా అది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా డిఫరెంట్‌గా కాలానికి అనుగుణంగా శక్తులను తీసుకొని భిన్న భిన్న కదలికలను ప్రకృతి వ్యక్తం చేస్తూ ఉంటుంది. ప్రేమ నిండిన మానవులారా, ఈ సమయంలో మీకు ఒక గొప్ప సత్యాన్ని తెలియచేయటానికి ప్రయత్నిస్తున్నాను. మీరందరూ దానిని గ్రహించి స్వీకరించవలసి ఉన్నది. సంక్షేపణ అనేది భావనలలో పుట్టి, పదములలో వికసించి, చేతలలో వ్యక్తీకరించవలసి ఉన్నది. అంటే ఈ సంక్షేపణ చెందమని అంటున్నారు. సంక్షేపణ అనేది మీకందరికీ ఏంటి? దీని అర్థం ఏంటి? ఇది ఎలా జరుగుతుందన్నది మొదటి నుంచి మీకు తెలుసు. అది ఎక్కడ పుడుతుంది? ముందు సంక్షేపణ చెందాలి అని ఒక భావన ఏర్పడాలి. అది సంక్షేపణ నేను చెందుతున్నాను అనే పదములలో అది కొంచెం వికసిస్తుంది. ఆ తర్వాత చేతలలో చెయ్యాలి. అంటే మనము సంక్షేపించాలి మానవులు. అది చేతలలో అంటే ఒక క్రియారూపంగా అది
అభివ్యక్తీకరించవలసి ఉంటుంది. అంటే ఎక్స్‌ప్రెస్ చేయాల్సొస్తుంది. అంటే ఆలోచన, వాక్కు, క్రియ ఈ 3 దీంట్లో సంక్షేపణ ఇమిడి ఉంది అంటున్నారు. ఈ కాలము అంటే అట్ ప్రెజెంట్ టైమ్ మానవుల ఉద్దేశ్యము ఎడతెరిపి లేకుండా కదులుతూ ఉన్నది. ఈ కాలం మానవుల ఉద్దేశ్యము ఎడతెరిపి లేకుండా కదులుతూ ఉన్నది. అంటే మానవుల ఉద్దేశ్యాలు విపరీతంగా అంటే అవి ఒక రకంగా ఉండకుండా మారిపోతూ విపరీతంగా వేవరింగ్‌గా ఉంటూ ఉన్నది. విపరీతంగా కదులుతూ ఉన్నది. ఎడతెరిపి లేకుండా కదులుతూ ఉన్నది అంటున్నారు. అంటే సమ్‌టైమ్స్ ఒక రకమైన ఉద్దేశ్యం, ఆలోచనలుంటే సమ్‌టైమ్స్ ఇంకో రకంగా అంటే గజిబిజిగా ఉన్నారు మానవులు. వాళ్ళ ఉద్దేశాలు, ఆలోచనలు కూడా అలాగే విశ్రామం లేకుండా, ఎడతెరిపి లేకుండా ఉంటూ ఉన్నాయి. ప్రశాంతంగా అయితే మానవులు లేరు అని దీని అర్థం అంటున్నారు మహర్షి. ఇక పలుకులు అన్నవో అంటే వాళ్ళు చెప్పే మాటలు ధ్వనించిన విధంగా అలాగే ఉన్నాయి. అంటే చెప్పడం అయితే చెప్తారు. అవి అలాగే ఉంటూ ఉన్నాయి. అయితే వాని క్రియా రూపంలో వచ్చినప్పుడు అవి మారిపోతూ ఉన్నాయన్నమాట. ఇక పనులు అనేవి రాత్రి, పగలు భేదము లేకుండా జరుగుతూనే ఉన్నవి. పలుకులు అన్నవో ధ్వనించిన విధంగా అలాగే ఉన్నాయంటే రకరకాలుగా మాటలు కూడా మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఒక మాట మాట్లాడితే తర్వాత మళ్ళీ ఉద్దేశ్యం మారిపోగానే మాట కూడా మారిపోతూ ఉన్నది. పనులు రాత్రి, పగలు భేదం లేకుండా జరుగుతున్నాయి. అంటే పనులు ఎలా చేస్తున్నాం మనం? ఒక రాత్రి లేదు, పగలు లేదు. నిరంతరం మనం శ్రమిస్తూ పనులు చేస్తున్నాం. ఎందుకు శ్రమ పడుతున్నామో మనకు తెలియకుండా కూడా సమ్‌టైమ్స్ మనం పనులు చేస్తూనే ఉంటాము. అంటే విశ్రాంతి అనేది శారీరకంగా లేదు, మానసికంగా అసలే లేదు. అది దీనర్థం. ఇలా ఉన్నందున ఏమి జరుగుతున్నది? అంటే మన ఉద్దేశ్యము అనగా ఆలోచన, మనం పలికే పలుకులు అంటే ఏం మాట్లాడతాం ఆ మాటలు, మనం చేసే పనులు. ఈ 3 పొంతన లేకుండా ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా ఉన్నాయి. ఈ విధంగా విపరీత స్థితి ఉన్నందువలన ఏం జరుగుతుంది? అంటే ఏ ఒక్కటి కూడా సంపూర్ణత్వం చెందటం లేదు. అంటే మనము ఏది సంపూర్ణంగా మనం పొందటం లేదు అంటున్నారు మహర్షి. అది మనందరికీ తెలుసు. తాము పొందాలి అనుకున్న ధన సంపత్తిని పొందగోరేవారు అంటే ఒక ఉదాహరణగా చెప్తున్నారిక్కడ ధన సంపద గురించి. ఈ మధ్య కాలంలో అమ్మ లక్ష్మీదేవి, మహాలక్ష్మి ఎలా ధన సంపత్తిని పొందాలి మన చేత ఒక సాధన చేయించారు. ఆ తర్వాత కూడా దీన్ని గురించే మెసేజెస్ వస్తున్నాయి. దానికోసమే కొనసాగింపు చర్యగా అగస్త్య మహర్షుల వారు ఈ ఆశ్లేష నక్షత్ర సందర్భంగా దీన్ని గురించే మళ్ళీ చెప్తున్నారు. అంటే మన ప్రవర్తన, మన మనసు, వాక్కు, మనోవాక్కాయ కర్మలు 3 ఒకే రేఖలో లేవు. ఆ తర్వాత మనం విశ్రామం లేకుండా కూడా ఈ ఇది ఈ మూడింటిని వివిధ గతుల్లో వాటిని నడిపిస్తూ ఉన్నాము. అందువలన ఏం జరుగుతున్నది అనేది మనకు క్లారిటీ ఇస్తున్నారు. అనుకున్న సారీ ధన సంపత్తిని పొందగోరేవారు ఒక ఆలోచనని ఏర్పరచుకొని గాలిలో కలిపివేసి ఈ విశ్వానికి సమర్పిస్తూ ఉన్నారు. అయితే దానికి బలాన్ని సమకూర్చి అది నెరవేరు రేఖ వరకు అనగా ఒక పాయింట్ సరిహద్దు పాయింట్ అక్కడి వరకు తీసుకొని వెళ్ళుట లేదు. అంటే ఆ పని జరగాలంటే లాస్ట్ వరకు దాన్ని పుల్ చేసి అక్కడికి తీసుకెళ్ళాలి. అప్పుడు అది జరుగుతుంది. ఒక పర్టిక్యులర్ పాయింట్ అని ఉంటుంది. ప్రతి పని నెరవేరాలంటే అంతవరకు దానికి మనం పుష్ చెయ్యాలి. మనం ఏం చేస్తున్నామట, మనం ఒకటి పొందాలి అనుకుంటున్నాం. ధన సంపత్తిని పొందాలి అనుకోని బాగా ప్రార్థనలు చేసుకొని, ఆ ప్రార్థనలు భగవంతుడికి సమర్పిస్తున్నామంటే విశ్వంలో కలిపేస్తున్నాం. అంటే గాలి తీసుకెళ్ళి తనలో కలిపేసుకుంటుంది. మన ఆలోచనలు, మన భావాలన్నీ ఈ విశ్వంలోని వాయుమండలంలో పరుచుకొని ఉంటాయి. అది మనందరికీ తెలుసు. కాబట్టి మనం ఆ గాలిలో మన ప్రార్థనల అనే ఆలోచనలను అందులో కలిపేస్తున్నాం. ఆ తర్వాత మనం దానికి బలం ఇవ్వట్లేదు అంటున్నాం. అంటే దాని వెనకల పడట్లేదు మనం. దాన్ని ఇంక అలా వదిలేస్తాం. మనం చెప్పేసాం దేవుడికి, ఇంక చెయ్యడం ఆయన పని కాబట్టి ఇంక మనకేముంది అని చింతపడుతూ కూర్చోన్నాం.
అవుతుందో కాదో, అవుతుందో కాదో, ఇన్ని సార్లు ప్రేయర్ చేశానే, చేస్తాడులే, ఏమో చెయ్యడేమో, ఇలా ఉన్నాం మనం. అందువల్ల ఏమవుతుంది, ఆ ఆలోచన, ఆ ప్రార్థనకు బలం సమకూరుట లేదు. అది నెరవేరు రేఖ వరకు తీసుకొని వెళ్ళుట లేదు. ఈ విశ్వంలో ధన సంపదలు ఒకవైపు నిండిపోయి ఉన్నవి. అంటే అపారమైన సంపత్తి. అంటే ఎంత ఉందో, ఈ విశ్వంలో ఎంత ఉంది అంటే ఎవరేం చెప్పగలరు? భగవంతుడిదది. ఎంతైనా ఉంటుంది. దాన్ని మనం లెక్క కట్టలేం. అంటే మన భూమి ఒక చిన్న స్పెక్ మాత్రమే భగవంతుడి సృష్టిలో. కాబట్టి ఆయన దగ్గరుండే ధన సంపద ఎంత ఉంటుంది? మనం లెక్క కట్టలేం. మన ఊహకు కూడా అందదు. అలా ఈ విశ్వంలో ఒకవైపు ధన సంపదలు పూర్తిగా నిండిపోయి ఉన్నవి. వాటిని పొందుటకై ప్రయత్నించేవారు అందరూ ఒకసారి ఆలోచన అనే ఒక విత్తనాన్ని నాటి వదిలివేసినచో ఫలితం దొరకదు. ఒకే ఉద్దేశ్యాన్ని మనసులో పదిలపరుచుకొని దానిని చెదరనివ్వకుండా ఉంచుకొని తక్కువ పక్షం ఒక 5 ఘడియల కాలమైన అదే స్థితిలో నిలిచి ఉండాలి. మనం ఏం చేయాలో చెప్తున్నారు. అంటే అలా ఒక విత్తనం నాటి ఒకటి కావాలి అనే ఒక ఆ కోరిక, ఆ కోరికను ప్రార్థనకు కలిపి మనం ప్రార్థన చేసి ఆ కోరికను నాటుతున్నాం మనం విశ్వంలో ఒక చోట. అలా నాటిన విత్తనాన్ని అలా వదిలేసి ఏదైనా విత్తనం నాటినప్పుడు మనం దానికి ఎరువు వేయాలి, నీళ్లు పొయ్యాలి, సకాలంలో దానికి ఎండ తగలాలి. ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ అంటే అదొక తపస్సులాగా ఆ చెట్టును మనం చూసుకుంటాం. అప్పుడే అది ఎదిగి పుష్పించి ఫలిస్తుంది. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. మనం గూడా అలానే చెయ్యాలిట. అదే చెప్తున్నారు. అందరూ ఒకసారి ఆలోచన అనే విత్తనాన్ని నాటి వదిలివేసినచో ఫలితం దొరకదు. ఒకే ఉద్దేశ్యాన్ని మనసులో పదిలపరుచుకొని ఉంచుకొని, దానిని చెదరనివ్వకుండా ఉంచుకొని, తక్కువ పక్షం ఒక 5 ఘడియల కాలమైనా అనగా 24/5 ఒక ఘడియ = 24 నిమిషాలు. అంతకాలం ఆ స్థితిలో ఉండాలి. అంతేకాక కనీసం 48 రోజుల పాటు అదే విధంగా చెయ్యాలి. అంటే ఈ 5 గడియల కాలం అంటే సుమారు 2 గంటలు ఉంటుంది. ఈ 2 గంటల కాలం 40 రోజు చేస్తూ అలా 48 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా అంటే కొనసాగిస్తూ చేయాలి. కంటిన్యూయస్‌గా చెయ్యాలి అంటున్నారు. ఒక మనిషి ధన సంపత్తి కోసం ప్రయత్నించేటప్పుడు భౌతికంగా శ్రీ లక్ష్మీదేవిని అలంకరించి పూజిస్తారు. మంత్రాలను చదువుతూ స్తుతిస్తారు. అయితే మనసు నిశ్చలంగా ఉండుటలేదు. అంటే భౌతికంగా మనం పూజ అంటే లక్ష్మీదేవిని అలంకరించి ధన సంపత్తి కోసం ఆమెకు పూలు అన్ని పలహారాలు అన్నీ అర్పించుకుంటూ ఆమెను చక్కగా పూజ చేసుకుంటాం. అయితే ఆ పూజ చేసేటప్పుడు మనసు మానవుల మనసు నిశ్చలంగా ఉండటం లేదు అంటున్నారు మహర్షి. ఇంకా 5 గడియల కాలం పాటు సంక్షేపణ చెంది కూర్చుని తన ప్రార్థన అనే ఉద్దేశ్యానికి బలం సమకూర్చుటలేదు. 5 గడియల కాలం పాటు కూర్చొని తన ప్రార్థనకు బలం ఇవ్వట్లేదు. బలం సమకూర్చటం లేదు అంటున్నారు. అంటే సంక్షేపణ చెంది. సంక్షేపణ చెందడం అంటే ఏంది? మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుందాం. సంక్షేపణం అంటే ఏంది? మన ఆహ్, మొత్తం బుద్ధిని మనం అటు ఇటు తిరిగే ఆ బుద్ధి ఆజ్ఞలిస్తూ ఉంటుంది మనకు. అది చెయ్యి, ఇది చెయ్యి అని ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది. నీకు ఆ పని ఉంది కదా! నువ్వు లే ఇప్పుడు కూర్చుంటే ఎలాగా? ఆ పని చెయ్యాలి. ఇలా మనల్ని రూల్ చేసేది మన బుద్ధి. అంటే నిజంగా పనులుంటాయి. కానీ నీకీ పని కావాలంటే మనం ఆఫీస్‌లో ఉద్యోగం చేసి డబ్బులు కావాలంటే ఎలా అయితే ఒక తపస్సులాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తామో, అదే విధంగా ఈ పని కావాలంటే కూడా అలా చెయ్యాలి అంటున్నారు. దానికి కొంత టైం ఇచ్చారు. అంటే రోజంతా కాకుండా ఒక 5 గడియల కాలం పాటు చెప్పారు. ఆ 5 గడియలు కూర్చొని ఏం చెయ్యాలి మనం? సంక్షేపణ చెందాలి అంటున్నారు. సంక్షేపణ అంటే ఏం చేయాలి? బుద్ధిని ఫస్టు అణచాలి. అణచడం అంటే దాన్ని మెల్లిమెల్లిగా దాన్ని దువ్వి, మెల్లిగా తీసుకెళ్ళి దాన్ని మనసులో కలపాలి. ఆ మనసుని తీసుకెళ్ళి అటు ఇటు చెల్లించనివ్వకుండా దాన్ని ప్రాణంలో తీసుకెళ్ళి కలపాలి. అంటే ప్రాణం వైపుకు అంటే మన ఆజ్ఞాచక్రం ద్వారా లోపలికి చూసుకుంటూ ప్రాణం ఎక్కడ ఉంది అని మనకు మహర్షులు చెప్తున్నారో ఆ ప్లేస్‌లో మన ఆజ్ఞాచక్రం వెనకల పక్క లోపల కేంద్రంలో బ్రెయిన్‌లో అక్కడ ఒక జ్యోతిలాగా చూసుకుంటూ అందులో దాన్ని కలిపేయాలి. అంటే ఇప్పుడికి బుద్ధి లేదు, మనసు లేదు.
ప్రాణం. ఆ ప్రాణాన్ని తీసుకెళ్ళి ఆత్మలో కలుపుకోవాలి. అలా ఆత్మార్థంగా చెయ్యాలి ప్రార్థన అంటారు కదా! ఇదే ఆత్మార్థం అంటే. ఆ ఆత్మలో కలిపాము. అంటే కనీసం అలా భావన చేయాలి. అప్పుడు ఒక శూన్య స్థితి అనేది వాయిడ్ లాగా ఏర్పడుతుంది. ఏమీ ఉండదు. అక్కడ ప్రార్థన మట్టుకే ఉంటుంది. మన ఆత్మలో మనం కలిసాము అనుకుంటూ ఇంకా ప్రార్థన మట్టుకే మనం లోపల పెట్టుకోవాలి. మనకిది కావాలి. అంతే. అదే. ఇంక అక్కడే ఉండాల. ఇగ మాటి మాటికి ప్రార్థన జపిస్తూ ఉండాల్సిన అవసరం కూడా లేదు. శూన్య స్థితి అనేది ఏర్పడిపోతుంది. ఇంకా ఏ ఆలోచన మధ్యలో రాకూడదు. ఇదే సంక్షేపణ అంటే. ఇలా అంటే ఒదిగిపోవడం. మనలో మనం ఒదిగిపోవటం. ఒదగడం అంటే వేరే వాళ్ళ ఎదురుగుండా ఒదగడం అది కాదు. ఆ అర్థం రాదిక్కడ. దీన్ని మనం సంక్షేపణ అనే చెప్పుకుందాం. సంక్షేపణ చెందినప్పుడు సంక్షేపణ చెంది కూర్చుని తన ప్రార్థన అనే ఉద్దేశ్యానికి బలం సమకూర్చుకోవాలి అన్నమాట. అలా చెయ్యట్లేదు అంటున్నారు మహర్షి. తన యొక్క ముఖ్యమైన ప్రార్థన చేసుకుంటూ ఉండే సమయంలో కూడా లోతైన ఉద్దేశ్యం వెలికి వచ్చుట లేదు. అంటే ఆ భావన, ఆ ఉద్దేశ్యం ఉద్దేశ్యం ఏదైతే ఉందో అది బయటికి ఎక్స్‌ప్రెషన్ కావట్లేదు అంటున్నారు. అంటే ప్రార్థన అమ్మవారికి అలంకరించి పూలు, నగలు అన్నీ అలంకరించి చేసుకుంటూ పండ్లు అన్నీ పెట్టుకొని ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒకటి మనసు నిశ్చలంగా ఉండట్లేదు. రెండోది సంక్షేపణ చెందట్లేదు. ఆ తర్వాత లోతైన ఉద్దేశ్యం అనేది బయటికి రావట్లేదు. అంటే వేవరింగ్‌గా ఉంటోంది. అంటే బేసిక్‌గా సంక్షేపణ చెందాలి. అలా చెందితేనే ఇవన్నీ నెరవేరుతాయి. ఫలానా వస్తువు కావాలి అని ప్రార్థించే సమయంలో అనేక రకములైన భిన్న భిన్న ఉద్దేశ్యములు, ఆలోచనలు లోపలికి చొచ్చుకొని పోతూ ఉన్నవి. అంటే ఒక వస్తువు కావాలి అని మనం అనుకున్నాం. సపోజ్ మనకింత మనీ కావాలని ఏదో అనుకున్నాం. లేదు ఇంకేదో వస్తువు కావాలి. ఆ వస్తువు కావాలనుకున్నప్పుడు వేరేదో గుర్తొస్తుంది. ఆ ఆలోచనలు లోపల వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇంకేదో అవసరం గుర్తొస్తుంది ఇంట్లో వాళ్ళవి. అయ్యో! వాళ్ళకి కావాలి గదా! అప్పుడు వాళ్ళకిచ్చేస్తే నేనెలాగా? ఇలా రకరకాలైన ఆలోచనలు మధ్యలో చొచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటాయి లోపల. ఇంక సంక్షేపణ ఏముందక్కడింక? అంటే మన ఉద్దేశ్యమే డీవియేట్ అయిపోయింది. ఇంక ప్రార్థన చేస్తూ ఉంటాం. చక్కగా అక్కడే కూర్చో ఉంటాం. టైం వేస్ట్ అయిపోతుంటుంది మనకక్కడ. మన టైము సక్రమంగా అక్కడ ఉపయోగపడటం లేదు అని ఉద్దేశ్యం. మానవులు ఒకే ఆలోచనపై మనసు కేంద్రీకరించి 5 ఘడియల కాలం పాటు ధ్యానించినప్పుడు మాత్రమే ఆ ఉద్దేశ్యం అనేది కాంతి పోగులతోనూ, ధ్వని తంతువులతోనూ కలిసిపోయి కావలసిన సంపదను ఆకర్షించి ప్రసాదించును. అంటే ఈ విశ్వంలో ఉండే ఆ లైట్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి స్ సౌండ్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి కలిసిపోయి లైట్ అండ్ సౌండ్ ఈ రెండిటి ద్వారానే మన జీవితం గడుస్తూ ఉంటుంది. ఆ లైట్ ఫైబర్స్ తోటి ధ్వని తంతువులు అంటే సౌండ్ ఫైబర్స్ తోటి కలిసిపోయి కావలసిన సంపదను ఆకర్షించి ప్రసాదించును. అంతేకాక ఎప్పుడు మనం కేంద్రీకరించి మనసును ఏకాగ్రపరిచి సంక్షేపణ చెంది 5 గడియల పాటు ఖచ్చితంగా కూర్చోవాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ప్రతిరోజు చేసినప్పుడు మాత్రమే అది మెల్లిమెల్లిగా ఆ విశ్వంతో కనెక్ట్ అయిపోయి అక్కడ ఉన్న లైట్ ఫైబర్స్ తోటి, సౌండ్ ఫైబర్స్ తోటి కలిసిపోయి మనకు కావాల్సిన ఎక్కడుందో అక్కడికి వెళ్ళి అవి వెళ్తాయి. వెళ్ళి మన మనసు కూడా దాంతో పాటు వెళ్ళిపోతుంది. వెళ్ళి అక్కడి నుంచి సంపద ఆకర్షించి అవి మనకు తెచ్చిస్తాయి. అంతేకాక అప్పుడు అది భౌతిక జీవితంలో ప్రతిఫలిస్తుంది. అంటే రిజల్ట్ మనకు భౌతిక జీవితంలోనే వస్తుంది. లోపలి ప్రాసెస్ నడిస్తేనే భౌతిక జీవితంలో మనకు అది ఒక వస్తు రూపంలో మన చేతికి అందగలదు అంటున్నారు మహర్షి. అంతేకాక ప్రతిదినము ఒకే సమయంలో కూర్చొని ఆలోచనలను చెదరనీయక తమ ప్రార్థనలను చేసినప్పుడు ఒక మండల కాలంలో ఆలోచనా తరంగాలు అనబడు ప్రార్థనలు ఈ విశ్వంలో శక్తులు పోగుపడి ఉన్న చోటకు చేరి సరైన సంపదను ఆకర్షించి శిరస్సును చేరును. ఎంత పెద్ద ప్రాసెస్‌ని ఎంత చక్కగా మహర్షి వివరించారు మనకు. ఎంత సరళంగా గూడా వివరించారు. అంటే ఇలా ఒకే సమయంలో ఈరోజు మనం ఒక 8 గంటలకు కూర్చొని అన్ని పనులు ముగించుకొని వచ్చి కూర్చొని ఈ ధ్యానానికి ఉపక్రమించాం.
నాకు ఇది కావాలి అని విశ్వాన్ని అడుగుతూ, భగవంతుడిని మన ఇష్టదైవం ఎలా అయినా సరే ప్రార్థన చేస్తూ, ఆ ఆలోచనలు విశ్వంలో వదిలి, ఆ తర్వాత మనసు, బుద్ధి వీటన్నిటిని మన శరీరం, ఇంద్రియాలు అన్నిటిని సంక్షేపణ చేసేసి, అంటే బయట చప్పుళ్ళు వినడాలో, బయట వాసనలు పీల్చడాలో ఇవన్నీ లేకుండా అన్ని 5 ఇంద్రియాలను లోపలకు కుదించేసుకొని, సంక్షేపణ చేసేసుకొని, అలా పోతున్నా కూడా వాటిని మళ్ళీ కంట్రోల్ చేసుకుంటూ అలా సాధననమాట. అలా చేసుకుంటూ, చేసుకుంటూ కూర్చోగా ఒకనాటికి అది ఒక మండల కాలానికి అలవాటు పడిపోయి, మన పంచేంద్రియాలు, మనసు, బుద్ధి అన్నిటికి అలవాటు పడిపోతుంది. ఒకే సమయం కాబట్టి. ఓహ్! ఈ సమయం అయింది 8 గంటలయిందంటే ఇప్పుడు ఇదే చెయ్యాలి మనం బయటకు పోకూడదు అని వాటికి కూడా విషయం ఒక సందేశం, మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి. అప్పుడు అవి కూడా మన మాట వినడం మొదలుపెడతాయి. ఒక మండల కాలంలో ఆలోచనా తరంగాలు అనబడు ప్రార్థనలు, ఏ ఆలోచన మనం పెట్టుకున్నామో కోరికని, అదే ఆలోచన. ఆ ఆలోచన వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవే మన ప్రార్థనలు. అవి తరంగాలు విశ్వంలో చేరతాయి. ఎక్కడ చేరతాయంటే, ఎక్కడైతే ఈ మనకు కావాల్సిన ధన సంపద అనే శక్తులు పోగుపడి అంటే గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి గదా! విశ్వంలో. పైన చెప్పారు చాలా ఉంటుందని. అక్కడికి వెళ్తాయి ఆ ప్రార్థనలు. ఆ వేవ్స్ ఏవైతే అక్కడికి వెళ్ళి, సరైన సంపదను ఆకర్షించి శిరస్సును చేరును. అంటే ఈ లైట్ ఫైబర్స్, ఈ సౌండ్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిటితో కలిసిపోయి, ఈ ఆలోచన తరంగాలనేవి అక్కడి నుంచి సంపదను ఆకర్షించి శిరస్సుకు చేరతాయి. శిరస్సుకు చేరాక అది మనకు మెటీరియలైజ్ అవుతుందనమాట. ఈ విషయాలను అందరూ బాగా గ్రహించండి. పరిశోధన చేసి చూసి తెలుసుకోండి. అంటే మీరు ఒక 48 రోజుల పాటు ఒకే సమయంలో కూర్చొని మీకే కోరిక కావాలో దాన్ని మహర్షి ఇలా చెప్పారు, అప్పా చెప్పారు. ఇది జరుగుతుందో లేదో టెస్ట్ చేసి ఆయన చూసుకోమంటున్నాడు. అంటే మనకు ప్రూఫ్‌తో కూడా కావాలంటే మనం చెయ్యాలి అంతే. ఆయన విధానం మట్టుకే చెప్పగలరు. నడుచుకోవలసినది ఆ మార్గంలో వెళ్ళాల్సింది మనమే. సాధన చేయవలసింది మనమే. దీనిని ఒక ధ్యాన పద్ధతిగా కూడా మీరు చేసుకొనవచ్చును. ఒక ఆలోచనను సృష్టించి, అది సాకార రూపం ధరింపజేయుట వీలగుతున్నదా అనియు, మధ్యలో ఏ విధమైన ఆలోచనలు లోపల ప్రవేశించనివ్వకుండా, ఎన్ని ఘడియల కాలం పాటు నేను అదే ఆలోచనపై దృష్టి ఉంచుకోగలుగుతున్నాను అనియు పరిశోధన చేసి తెలుసుకొనండి. అంటే ఒక ఆలోచన అది రూపం ధరింపచేసేలాగా చేయగలుగుతోందా ఆ ఆలోచన? లేదు మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతూ అటు ఇటు వెళ్ళిపోతున్నదా ఆలోచనలు? వేరే వేరే ఆలోచనలొస్తున్నాయా? లోపల ఎంటర్ అవుతున్నాయా? అనేది ఎన్ని ఘడియల పాటు అలా నేను ఒకే ఆలోచన మీద దృష్టి పెట్టుకోగలుగుతున్నాను అని లోపల శోధన చేసుకొని తెలుసుకోండి. అంటే కూర్చోవాలి. 10 నిమిషాలకల్లా నాకు మనసు చెదిరిపోయింది. వేరే ఆలోచనలొచ్చేశాయి అని మనకర్థమవుతుంది. లేదు కొంతమందికి కూర్చోగానే వచ్చేస్తాయి. లేదు కొంతమందికి ఒక 15 నిమిషాలు స్ట్రెచ్ చేయగలరు. వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు. అలా తెలుసుకొని ఈరోజు 10 నిమిషాలకు పోయింది కాబట్టి రేపు ఖచ్చితంగా 20 నిమిషాల పాటైనా నా మనసును దిట్టపరుచుకొని ఏకాగ్రం చేసుకుంటాను. సంక్షేపణ చెందుతాను అని అనుకోని మళ్ళీ పరిశోధన చెయ్యాలి. అలా నాలో ప్రోగ్రెస్ ఉందా? లేదా? అనేది కూడా మనం పరిశోధన చేసి తెలుసుకోవాలి అని మహర్షి మనకు ఉపదేశిస్తున్నారు. అలా చేసినప్పుడు మాత్రమే మీరు తలచినవన్నీ నెరవేరగలవు అన్న సత్యాన్ని గ్రహించాలి. ఈ విశ్వమంతా అనేక మానవుల ద్వారా ఏర్పడిన ఆలోచనా తరంగాలు గాలిలో అపరిమితంగా కలిసిపోయి అయస్కాంత తరంగాల లోపలికి చొచ్చుకొని వెళ్ళి క్రియాశీలత చెందుచున్నవి. అంటే అక్కడ పనులు చేస్తున్నాయి. అవి పని చేస్తున్నాయి అవి. ఏవి? రకరకాలైన మానవులు, అనేక మంది అసంఖ్యాకమైన మానవులు వాళ్ళ ఆలోచనల తరంగాలు. అంటే వాళ్ళ ఏ ఆలోచనలైతే ఉన్నాయో ఆ వేవ్స్ ఆలోచన తరంగాలు గాలిలో కలిసిపోయి విశ్వంలో ఉండే అయస్కాంత తరంగాలు వాటి లోపలికి వెళ్ళి అంటే ఎక్కడైతే శక్తులున్నాయో ఆ అయస్కాంత తరంగాలు వాటి లోపలికి వెళ్ళి చొచ్చుకొని వెళ్ళిపోతూ అక్కడ క్రియాశీలత చెందుతున్నవి. అంటే అక్కడ ఆ తరంగాల్లో రకరకాల ఆలోచనలు క్రియాశీలత చెందితే అంటే అక్కడ వాటి పని అవి చేస్తూ ఉంటే
అంటే రకరకాల కోరికలు, రకరకాల ఉద్దేశ్యాలు, భావాలు అక్కడికి వెళ్ళిపోతే, అక్కడ అవి ఫలీభూతం కావడం మొదలుపెడితే ఏం జరుగుతుంది? అంతా గజిబిజే, అంతా గందరగోళమే. అదే జరుగుతుందనమాట ఇక్కడ. ఆ మాట రాయలేదు. మనకు తెలుసది. కాబట్టి ఈ విశ్వంలో ఉన్న వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్‌లో భిన్నమైన ఆలోచనా తరంగాల ఫ్రీక్వెన్సీస్ ముద్రించబడి ఉన్నవి. అంటే అలా అక్కడ ఉండిపోయినాయవి. అంటే మనం ఒక ఆలోచన చేస్తే అది ఎక్కడికి పోదు. మనం ఎవరినన్నా వేరే వాళ్ళ మీద ఏదన్నా ఒక భావన తిట్టడమో, అసహ్యించుకోవడమో, లేదు ప్రేమించడం ఏది చేసినా, ఏ భావనైనా సరే, ఏ ఆలోచనైనా సరే అక్కడ అలా రికార్డ్ అయిపోయి ఉంటాయన్నమాట. ఎక్కడ ఆ అయస్కాంత తరంగాల లోపలికి వెళ్ళి అవి క్రియాశీలత చెందడం అంటే అక్కడ ముద్రించేసుకుంటున్నాయి అవి. కాబట్టి రకరకాల ఆలోచనలు అవి రకరకాల ఫ్రీక్వెన్సీని, వైబ్రేషన్స్‌ని సృష్టిస్తున్నాయి. కాబట్టి ఈ విశ్వంలో ఉన్న వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్‌లో భిన్నమైన ఆలోచనా తరంగాల ఫ్రీక్వెన్సీస్ ముద్రించబడి ఉన్నవి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత ప్రార్థనలు విశ్వంలోని శక్తులతో కలిసిపోయి దృఢంగా ప్రయాణించి కోరుకున్న వాటిని ప్రసాదించే అణువుల శక్తులతో ఒకటిగా కలిసిపోవాలి. అంటే మీ ఆలోచనలు సక్రమంగా ప్రయాణించాలి. కాబట్టి ఎంత మనం గందరగోళం సృష్టించేసి ఆల్రెడీ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన కోరిక నెరవేరాలి అంటే ఎలా? అంటే మనం మన ఆలోచనలు సక్రమంగా ప్రయాణించాలట. అంటే ఇది చిన్న విషయం అయితే కాదు. సక్రమంగా ప్రయాణించాలి అంటే మనం మన వంతు పని అంటే మనకని ఒక ఏర్పరచుకోవాలి. ఆ గందరగోళం మధ్యలో ఇప్పుడు ఎంత ట్రాఫిక్ ఉన్నా దాంట్లోంచి చొచ్చుకొని వెళ్ళి మన సైకిల్‌నో, మోటార్ బైక్‌నో తీసుకెళ్ళి ఎట్లనో చొరబడి మన ఇంటికి మనం చేరుతున్నామా లేదా? అయ్యో! ఇంత గందరగోళంలో నా ఇల్లెక్కడుందో అని అనుకోంగా మనం. అలాగే మన కోరిక తీర్చే అణువులు కొన్నుంటాయి. ఆ శక్తులు కొన్నుంటాయి. వాటి దగ్గరికి వెళ్ళగలగాలి మనం. వాటి దగ్గరికి వెళ్ళి వాటితో మమేకం అయిపోవాలి. ఒకటిగా కలిసిపోవాలి మనం. అప్పుడు ఆ అణువులు మన కోసం పనిచేసి శక్తులను ప్రసాదిస్తాయి. అలా చెయ్యాలంటే మన ఆలోచనలు సక్రమంగా ప్రయాణించాలి అంటున్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత ప్రార్థనలు అప్పుడే విశ్వంలోని శక్తులతో కలిసిపోయి అవి దృఢంగా ప్రయాణించి స్టేబుల్‌గా ప్రయాణం చేస్తూ చెక్కు చెదరకుండా ఆ అణువులు కోరుకున్న వాటిని ప్రసాదించగలిగిన ఆ అణుశక్తులతో కలిసిపోయి మనకు ఫలీభూతం అవుతుంది అంటున్నారు. అదేవిధంగా మీ పలుకులు అనగా మీ మాటలు, పనులు కూడా అదే విధంగా సక్రమంగా ఉండాలి. ఉద్దేశ్యము, వాక్కు, పని అనే ఈ 3 ఒకే సరళ రేఖలో అమరినప్పుడు మాత్రమే అన్ని ప్రార్థనలు వాటి లక్ష్యాలను చేరుకొని ఉత్తమమైన ఫలితాలను ఇవ్వగలవు. అంటే నేను, నేను కోరుకునే కోరిక, నా ఉద్దేశ్యము, నా ఆలోచన, నా వాక్కు, నా పని ఒక సరళ రేఖలో ఉన్నప్పుడు నా ప్రార్థన, మీది కోరుకున్నప్పుడు మీది వాక్కు, పని, ఉద్దేశ్యం ఒకే సరళ రేఖ. మీది వేరేగా అంటే వేరే మన పాత్స్ ఏర్పడి మన కోరికలు నెరవేరుతాయి అంటున్నారు మహర్షి. అంటే ఇది సాధ్యమే. కానీ మనం దానికోసం కనీసంలో కనీసం 5 గడియలు ప్లస్ ప్రతిరోజు 48 రోజుల పాటు చెయ్యాలి ఒకే సమయంలో. ఈ నియమాలను పాటిస్తూ మహర్షి చెప్పిన విధంగా చేస్తే వస్తాయి. అయితే ఉద్దేశ్యము, వాక్కు, పని. దీన్ని చెప్పగానే మీకు అందరికీ తెలుసు. ఆది శివుడు శివరాత్రి రోజు మనకిచ్చారు. అంతకుముందు గూడా మనకిచ్చున్నారు. కానీ కొత్త వాళ్లకు ఇది మొన్న శివరాత్రి రోజు ఇచ్చారు. ఒకే సరళ రేఖలో అమలడానికి మనోవాక్కాయ కర్మలు 3 ఒకే రకంగా ఉండాలి అనే దానికి ఆదిశివుడు ఇచ్చిన ఆ ధ్యాన పద్ధతిని మాటికి ఇచ్చేసి మనం కొంచెం ఆ మనసును, బుద్ధిని వాటన్నిటిని కంట్రోల్‌లో పెట్టుకొని సంక్షేపణ అనేది నేర్చుకోగలం. అలవాటు పడుతుంది. ఆ తర్వాత ఇది చేయగలిగితే ఇది సైమల్టేనియస్‌గా చేసుకోగలిగితే మనము ఉత్తమ ఫలితాలను పొందగలము అని ఇక్కడ అర్థమవుతోంది. వస్తు సంపద కోసమై తీవ్రంగా ప్రార్థన చేసే వారందరూ నాకు ఆ సంపద దొరకదు అని వారి పలుకుల ద్వారా పలుకుతూ వేరొక విత్తనాన్ని కూడా నాటుతున్నారు. పైనేం చెప్పారు? నాకు సంపదలు కావాలి అని ఒక ఆలోచనను ఈ విశ్వంలో నాటుతున్నారు. అయితే దాన్ని అలా వదిలేస్తున్నారు అంట. అంతే కాకుండా ఇంకా మనం ఏం చేస్తున్నాము? నాకు ఆ సంపద దొరకదేమో! కొందరైతే అసహనంతోటి ఇంక దొరకదులే.
ఇంకెక్కడ దొరకబోతోంది నాకది. ఇంకది రానట్టే అనుకుంటారనమాట. అలా ఇంకొక మెసేజ్‌లో వచ్చింది. అలా అనుకుంటూ చనిపోయిన వాళ్ళు అంటే అదే ఆ కోరిక నెరవేరకుండా, ఆ సంపద దొరకపుచ్చుకోకుండా చనిపోతే, వాళ్ళ అవతల జన్మలో కూడా ఇదే ఆలోచన పూర్తిగా నాటుకొని పోయి, మరు జన్మకు ట్రాన్స్‌ఫర్ అయ్యి, ఆ జన్మలో సంపదలనేవి దొరకవట. అంటే ఎందుకు నాకు సంపద దొరకదు అనే దానికి అమ్మవారో, ఇంకెవరో ఈ ఆన్సరు మూగాంబిక అమ్మవారు చెప్పారు ఈ మాట. అలాంటి వాళ్లకు ఈ జన్మలో ఎందుకు నాకు సంపద దొరకట్లే అంటే, వాళ్ళు నాటుకున్న ఆ విత్తనాలే మహావృక్షమై మరుజన్మలో వాళ్లకు ఆ ఫలం లేని ఫలాలను వాళ్లకు అనుగ్రహిస్తూ ఉన్నది. ఇదే జరుగుతోంది అని అమ్మ చెప్పింది. కాబట్టి మనం ఏం చేస్తున్నామట, నాకు ఆ సంపద దొరకదు అనే పలుకుల ద్వారా వేరొక విత్తనాన్ని నాటుతున్నాం. 2 విత్తనాలు ఒకే ఆలోచన, ఒకే చెట్టు ఎలా జరుగుతుంది? జరగదు. అంతేకాక ఆ ప్రార్థన నెరవేరుటకై కావలసిన ప్రయత్నాలను సరిగా కూడా చేయటలేదు. దీనికి మూల కారణం అనేది సంక్షేపించని తత్వమే అని తెలుసుకోవాలి. అంటే మన బుద్ధి, మనస్సు ఇవన్నీ ఇంద్రియాలు ఇవన్నీ సంక్షేపణ చెందని కారణంగా ఇంత వేవరింగ్‌గా, ఇంత ఓర్పు లేనితనంగా మనకొక క్లారిటీ లేకుండా, మన మీద మనకు కంట్రోల్ లేకుండా ఉండడమే దీనికి కారణం అని చెప్తున్నారు మహర్షి. మనసు సంక్షేపణ అనేది జరిగినప్పుడు మాత్రమే ఏ పని అయినా, ఏ విషయమైనా ఫలీభూతం అవుతుంది. దైవ దర్శనమునకు ప్రయత్నించేవారు కూడా వారి మనసును సంక్షేపించుకోవాలి. అంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ అవర్ వెల్త్ అండ్ హెల్త్ వాటెవర్. దైవ దర్శనం అంటే భగవంతుడిని కూడా మనం చూడాలని అనుకుంటాం కాబట్టి, దానికి కూడా ఇదే మార్గం అంటున్నారు. సంక్షేపణ చెందాలి మనసు. అయితే ఎలా చెయ్యాలి దానిని? ఆ సంక్షేపణ అనే దాన్ని ఎలా చెయ్యాలి? అత్యంత సులభమైన పనియే. అయితే ఎటువంటి అటాచ్‌మెంట్ లేని వైరాగ్య స్థితిలో దాన్ని చేయాలి. అంటే ఇది సులభమే కానీ అటాచ్‌మెంట్ అంటే డిటాచ్‌మెంట్‌తో చేయాలి. అంట్లో అంటే ఇంక దాని మీద దొరికేది, దొరకంది దాని గురించి ఆలోచించకుండా దాంతో అటాచ్ అయిపోకూడదు. ఏకాగ్రత వేరు, అటాచ్‌మెంట్ వేరు. దీని మీద ఏకాగ్రత పెట్టి అది ఏమైనా సరే రావాలి మనకు అనే ఒక పక్కా లోపల ఉండాలే కానీ, రాకపోతే ఎలాగానే దుఃఖించే స్థితిలో దాని మీద బంధం ఏర్పరచేసుకొని, అది ఇంక జరక్కపోతే ఇంకా మనం బంధింపబడి ముద్రలు ఏర్పడే స్థితికి రాకూడదు. అదే డిటాచ్‌మెంట్ స్థితి అన్నమాట. వైరాగ్య స్థితి. అది ఆయనకు వదిలేద్దాం. జరగది విశ్వానికి వదిలేద్దాం. కానీ నాకు నెరవేరుతుంది అనే స్థితిలో చెయ్యాలనమాట. అంటే పాజిటివ్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ డిటాచ్డ్‌గా కూడా ఉండాలి. వైరాగ్య స్థితిలో చెయ్యాలి. ఇంకొక విషయం చెప్తున్నారు. నేను చాలా పనులను చేస్తున్నాను. నాకు టైం అస్సలు లేదు అంటూ అనుకునే వాళ్ళందరూ అంటే మనమందరం అనుకునే వాళ్ళందరూ తమ ఆలోచనలు మొట్టమొదట మార్చుకోవాలి. నాకు భగవంతుడు కావలసినంత సమయాన్ని ఇచ్చి ఉన్నాడు అని మొదట అనుకోవాలి. అలా ఆలోచించినప్పుడు పుట్టిన సత్యము, దానిని నెరవేర్చుకొనుటకై కావలసిన స్థితులు అన్నీ కూడా దాని ద్వారానే ఏర్పడగలవు. దేని ద్వారా? నాకు భగవంతుడు కావాల్సినంత సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. నేను ఏదైనా చెయ్యగలను అనుకునే ఆ ఆలోచనలో ఒక సత్యం పుడుతుంది. ఏంది? మనం ఏదైనా పొందగలము. ఏదైనా చెయ్యగలము అనే ఒకానొక సత్యం. అంతకు ముందున్న సత్యం ఏంది? మా నాకు సమయం లేదు. నేనేం చెయ్యలేను అనేది మనకు సత్యం అది. అసలు సత్యం అది కాదు. అంటే మనం ఆలోచనలు మార్చినప్పుడు వేరే సత్యం పుడుతుంది. ఆ సత్యము నిజమవ్వడానికి, సత్యం నిజంగా సత్యం అవ్వడానికి నెరవేర్చుకొనుటకై కావలసిన స్థితులు కూడా ఆటోమేటిక్‌గా దాని ద్వారానే ఆ ఆలోచన, ఆ భావనలోనే దాని వల్లనే మనకు సక్సెస్ అవుతుంది అంటున్నారు మహర్షి. కాబట్టి మనసును సంక్షేపణ చేసే పనులను నేను స్వీకరిస్తాను అని నాకు మాట ఇవ్వండి అంటున్నారు మహర్షి. మనల్ని ప్రమాణం చేయమంటున్నారు. మాట ఇవ్వమంటున్నాడు. నేను మనసును సంక్షేపణ చేసే పనులను స్వీకరిస్తాను. అలా చేసే పనులంటే ధ్యాన పద్ధతే. అంటే ఆదిశివుడిచ్చిన ధ్యాన పద్ధతి మనకు ఆల్రెడీ చెప్పున్నారు కాబట్టి మనమే ఆలోచించుకోవాలి. మనం ఇంతవరకు వచ్చిన మెసేజుల్లో, ఇంతవరకు ఇచ్చిన ధ్యాన పద్ధతుల్లో ఏం చేస్తే నా మనసు సంక్షేపిస్తుంది? కొంతమందికి ఆ 108 శక్తులున్నాయి. ఆ శక్తులను చాంట్ చేస్తూ, కరిగి ప్రార్థన చేస్తే కూడా
శివుడి మీద మనసు లయమవుతుంది. అప్పుడు కూడా సంక్షేపణ అవుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం. ఎవరికి ఏది ఇష్టమో ఆ ప్రకారం. కానీ చేస్తాను. నా మనసును సంక్షేపణ చేసి చేయడానికి సహాయం చేసే పనులు, ఆ ధ్యాన పద్ధతులను స్వీకరిస్తాను అని నాకు మాట ఇవ్వండి అంటున్నారు మహర్షి. ఒకే ఉద్దేశ్యం పెట్టుకొని, దానిని గురించే ఆలోచిస్తూ, దానిని చెక్కు చెదరనివ్వక, ఆ విధానాలను అనుసరించండి. ఆలోచనారహిత శూన్య స్థితి ఏర్పడి, ఖాళీ ప్రదేశం ఏర్పడాలి అంటే, మొదట మనసు ఏకాగ్రం అవ్వాలి. ఖాళీ ప్రదేశం అంటే ఏంది? ఒక ఆలోచనలే లేని శూన్య స్థితి అంటే, మనం మన ప్రాణశక్తి వెళ్ళి ఆత్మలో కలిసింది అనే భావన. కలవడం అంత ఈజీ కాదు. కానీ ఆ భావనే కొన్ని క్షణాల పాటు మనకు ఒక శూన్య స్థితిని ఏర్పరుస్తుంది. ఆ స్థితిలో ఉండడానికి ట్రై చేయాలి. అంటే ఇది మళ్ళీ సంక్షేపణ చెందిందా? లేదా? బుద్ధి వేరే చోట అదంతా మనకనవసరం. ఆలోచన లేదంటేనే బుద్ధి సంక్షేపణ అయిపోయిందని అర్థం. దాని గురించి ఆలోచించకుండా ఆ శూన్య స్థితిలో నిలుపుకోగలగాలి. అప్పుడు ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఖాళీ ప్రదేశం అంటే ఏదీ లేని ఒక స్థితి. అదే ఖాళీ ప్రదేశం. అది ఒక శక్తి. అక్కడ మనసు ఏకాగ్రం అయిపోతుంది మనకు. అప్పుడు మన పనులన్నీ నెరవేరుతాయి. అంటే వి విల్ బి కనెక్టెడ్ టు యూనివర్స్ అన్నమాట. అంటే అప్పుడు మన ఫ్రీక్వెన్సీ ఆ యూనివర్స్‌లో మనం నాటిన ఆ విత్తనం, మన కోరిక ఏదైతే ఉందో దాని ఫ్రీక్వెన్సీ అన్నీ కలిసి అక్కడ శక్తులతోటి ఏకమైపోతాయన్నమాట. కాబట్టి మొదట మనసు ఏకాగ్రమవ్వాలి. ఏదైనా ఒక ఆలోచన చేసి దానిని మారనివ్వక, వేరే ఆలోచనలను దరికి రానివ్వక, ఎన్ని నిమిషాల పాటు అలాంటి స్థితిలో ఉండగలుగుతున్నాను అని మీకు మీరే పరిశీలన చేసి తెలుసుకోనండి. మన కోసం ఎంత కష్టపడి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు స్వామి. ఇలా చేయగా చేయగా ప్రతిరోజు చేసే ధ్యానంలో వేరు ఆలోచనలను మీ ఏకాగ్రతను భంగం చేయటం అనేది క్రమక్రమంగా తగ్గిపోవటాన్ని మీరు చూడగలరు. అంటే డైలీ చేయంగా చేయంగా గ్రాడ్యువల్‌గా మనలో మార్పొస్తుంది. ఇంకా ఎట్లైనా మనకు ఆ బయటవి ఇంక దగ్గరికి రావన్నమాట. అంటే మనం విసుగొచ్చేస్తుంది మనకి. లేకుండా ఇట్లే బావుంది అనిపిస్తూ ఉంటుంది. ఆ బాగుండేదని రుచి చూడగలగాలి మనం. ఆ శూన్య స్థితిని ఒకసారి రుచి చూస్తే మనం కూర్చోగలం. అలా చేయగా చేయగా గ్రాడ్యువల్‌గా వేరే ఆలోచనలు థాట్స్ అనేవి రాకుండా మన ఏకాగ్రత భంగం కాదనమాట. అది తగ్గిపోతుందనమాట. డిస్టర్బ్ అవ్వడం అనేది తగ్గిపోతూ వస్తుంది గ్రాడ్యువల్‌గా. అది మీరే చూడగలరు అంటున్నారు స్వామి. ఎందుకంటే మనసు సంక్షేపణ అన్నదే శాంతిని ప్రసాదించగలదు. మనకు లోపల శాంతి ఎలా వస్తుందంటే మన సంక్షేపణ చెందినప్పుడే. లేదంటే ఆలోచనలు గజిబిజి ఆహ్, అలసిపోతాం మనం. శాంతి అనేది ఉండదు. ప్రశాంతత ఉండదు. శాంతి ఒకటే జ్ఞాన వాకిళ్ళు తెరుచుకొనుటకు సహాయపడును. మనసు సంక్షేపణ అన్నదే శాంతిస్తుంది. శాంతి జ్ఞానం వాకిళ్ళు తెరుచుకునేందుకు సహాయపడుతుంది. జ్ఞానం ఒకటే భగవంతుని చేరేందుకు సహాయపడుతుంది. ఒక ప్రాంతంలో నివసించే మానవులందరూ తమని పాలించే రాజుని లేదా ఆ పాలకుని అనుసరించాలి. అంటే ఆయన ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. శాసించబడిన నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి. ఆయన ఎలా రూల్స్ పెడతాడో ఆ రూల్స్‌నే మనం అనుసరించాలి. అంటే మన ఇష్ట ప్రకారం మనం నడుచుకోవడానికి వీలు లేదు. లేని పక్షా లేని పక్షాన వారిని వారి వారందరూ జైలులో బంధింపబడగలరు. అంటే ఆ రాజు శిక్ష వేస్తాడు. అంటే శాసనం ఏదైతే ఉందో ఆ నిబంధనను అతిక్రమిస్తే మనం చెరసాలలో బడగలము అని చెప్తున్నారు. అంతే గదా! అదే విధంగా ఈ ప్రపంచాన్ని ఏలే దైవశక్తి సంక్షేపణ చెందుతున్నది. అంటే ఈ సమయంలో దైవశక్తి ఇది మనందరికీ తెలుసు. అన్ని శక్తులు వెళ్లి ఆదిశక్తిలో కలిసిపోతే కాలం కూడా సంక్షేపించి కాలభైరవుడు కూడా ఆదిశక్తిలో సంక్షేపణ చెందితే ఆదిశక్తి వెళ్లి ఆదిశివుడిలో సంక్షేపణ చెందుతున్నది. ఇది మనకు 1.5 సంవత్సరం 2 ఏళ్లుగా మనం వింటూనే ఉన్నాం ఈ విషయాన్ని. ఆ సంక్షేపణ చెందుతున్నప్పుడు ఏం చెయ్యాలి అని చెప్తున్నారు. ముందు ఉదాహరణ ప్రకారం రాజుని మనం ఆ రూల్‌ని మనం పాటించాలి. పాలకుని అనుసరించాలి అన్నారు. అదే విధంగా ఇప్పుడు మనకు దైవము
మనల్ని ఏలే శక్తి. అంటే మన రాజు, మన చక్రవర్తి ఎవరైతే ఉన్నారో అది దైవశక్తే. ఆ దైవశక్తి ఏదైతే ఉందో అది సంక్షేపణ చెందుతున్నది అను విషయాన్ని గ్రహించి, అంటే మనం కూడా అలా ఫాలో కావాలి అని చెప్తున్నారు మహర్షి. అది గ్రహించి అందరూ సంక్షేపించుటకు ప్రయత్నాలు చేయవలసి ఉన్నది. అంటే ఇష్ట ప్రకారం మన మనసును, బుద్ధిని ఎట్ట పడితే అట్లా దాన్ని ఆహ్, విస్తరింపచేసేసి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతూ, ఏ కోరికలో, ఏ తీరాలకో వెళ్ళిపోతూ దాన్ని విచ్చలవిడిగా దాన్ని ఇంద్రియాలు అదుపు తప్పి అన్ని ఇంద్రియాలు, మనసు, బుద్ధి దాని ప్రకారం శరీరం. ఏమైపోతుంది? రోగాలు, రొప్పులు రావడం, టైం వేస్ట్ అయిపోవడం, కానీ అనుకున్నది మనం పొందలేకపోవడం, దుఃఖాలు పొందడం. ఇవి జరిగినప్పుడు ఏం జరుగుతుంది ఇలా అంటే, ఇంక మాట వినని ఆహ్, మన్ మనుషులను, ప్రజలను ప్రభువు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. జైల్లో వేస్తాడు. అదే విధంగా మన దైవశక్తి కూడా ఏం చేస్తుందట? లేనిచో ఈ భూమిపైనే కారాగార వాసం పొందగలరు. అంటే ఇక్కడే పడుంటాం మనం. అధపాతాళానికి వెళ్ళిపోతాం. జైల్లో ఉండడం అంటే ఏంది? మనల్నెవరు కట్టెయ్యరు. కానీ ఇంక పైకి వెళ్ళలేము మనం. పైకి వెళ్ళలేం. ఇక్కడే పడి ఉంటాం. కష్టాలు పడుతూనే ఉంటాం. ఇంకా నరకాలను అనుభవిస్తూ ఉంటాము అని దీని అర్థం. అందరూ దీన్ని అర్థం చేసుకొని ప్రవర్తించండి. వీలు కుదిరినప్పుడల్లా కన్నులు మూసుకొని కదలక మెదలక కూర్చోనండి. ఎలాంటి మారు ఆలోచనలు మిమ్మల్ని భంగపరచకుండా ఒకే విషయాన్ని మనసులో ఉంచుకొని దానిని లోతుగా తీసుకొని ధ్యానించండి. అంతరంగంలో శాంతి, నెమ్మది అనేది ఏర్పడకున్నచో భౌతిక జీవితంలో వినాశనం తీవ్రతరం కాగలదు. అంటే లోపల శాంతి, నెమ్మది అనేది ఏర్పడకపోతే, అంటే సంక్షేపణ చెందితేనే శాంతి వస్తుంది అన్నారు కదా! అలా అది లేకపోతే, ఏర్పడకపోతే బ బయట జీవితం మనకు దుర్భరమైపోతుంది. వినాశనం తప్పదు అంటున్నారు మహర్షి. ఈ సత్యాన్ని గ్రహించండి. ఈ హెచ్చరిక మనకు చాలా సార్లు చేశారు. మళ్ళా మళ్ళా చేస్తున్నారు ఎంతో దయతో. ప్రతిదినము అందరూ ఎన్ని ఘడియలు ఏకాగ్రతతో కూర్చొనుటకు వీలగుతున్నది అని పరిశీలించుకోండి. ప్రతిదినము జాగరూకతను, అవేర్‌నెస్‌ని పెంచుకుంటూ ఉండాలి. మొదటి రోజు కన్నా రెండవ రోజు, రెండవ రోజు కన్నా మూడవ రోజు సంక్షేపణ, జాగరూకత అనేది పెరుగుతూ ఉన్నట్లు గ్రహించండి. అలా పెరిగేలా చూసుకోవాలి కూడా మనం. అంటే ఇలా 48 రోజుల పాటు 5 గడియలు రోజు కూర్చుంటూ ఉంటే, ఇలా ఒక రోజు కన్నా ఒక రోజు పెరుగుతూ పోతుంది. సంక్షేపణ అంటే ఒదిగిపోవడం. ఒకరోజు కొంచెం వేవరింగ్‌గా ఉన్న రెండో రోజు తక్కువ వేవరింగ్ ఉంటుంది. మూడో రోజు ఇంకా తక్కువైపోతుంది. ఆ తర్వాత అవేర్‌నెస్ అంటే ప్రతిదీ మనకు అవేర్‌నెస్ మనం ఏం చేస్తున్నాం, లోపల ఇన్‌స్టింక్ట్స్ అనేది పెరిగిపోతూ జాగరూకత, అవేర్‌నెస్ పెరుగుతూ ఉంటుందనమాట. అని గ్రహించండి. ఎలా అంటే వెలుపల నుండి సంక్షేపణ అనేది లోపల ప్రాణశక్తిని పెంచును. అంటే వెలుపల మన ఇంద్రియాలు, మనసు, బుద్ధి వెలుపల నుంచి మనం సంక్షేపణ చేస్తే వాటి వల్ల ఫలితం మనకి ఏం జరుగుతుంది? కోరికలు తీరే తర్వాత ఫస్టు ప్రాణశక్తి పెరుగుతుంది అనేది లోపల ప్రాణశక్తిని పెంచును. ఎందుకంటే దాన్ని ఆత్మ దగ్గర తీసుకెళ్ళి మనం సంక్షేపిస్తాం కదా! అప్పుడు ఆ శక్తుల్ని ఈజీగా ప్రాణశక్తి పొందుతుంది. పెరిగే ప్రాణశక్తి శరీరాన్ని కాంతివంతం చేస్తుంది. అంటే ప్రాణశక్తి అంటే ఆత్మశక్తే. ఆ ఆత్మశక్తి ప్రాణం తీసుకొని మనకు ఇస్తుంది శరీరానికి. అప్పుడు మన శరీరం కాంతిమయం అవుతుంది. కాంతివంతమైన శరీరం దైవశక్తి అయిన అయస్కాంత శక్తిని ఆకర్షించే శక్తిని కలిగి ఉండును. అంటే సూర్యుడి కోర్‌లో ఉండే ఆ దైవశక్తిని కూడా మనం ఆకర్షించగలిగేటువంటి ఆ ఆకర్షణ శక్తి, అయస్కాంత శక్తి మనకు లభిస్తుందన్నమాట. చివరిగా పరిపూర్ణమైన జ్ఞానము, మహదానందం కూడా సిద్ధించును. అమృతము రుచిని అనుభూతి చెందిన వారందరూ కొన్ని నిమిషముల పాటు విశ్రాంతి లభించినా కూడా సుఖంగా తమలో తామే సంక్షేపించి ఆనందాన్ని పొందగలరు. ఇది ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఈ మాట చెప్పారు మహర్షి. అమృతాన్ని ఒకసారి రుచి చూస్తే అంటే ఈ ప్రక్రియ ద్వారా మనకు లభించే ఆ అమృతాన్ని అంటే ఇక్కడ మనం మాట్లాడింది ధన సంపత్తి కోసం. కానీ అమృతము రుచిని అనుభూతి చెందిన వారందరూ కొన్ని నిమిషముల పాటు విశ్రాంతి లభించినా కూడా సుఖంగా తమలో తామే సంక్షేపణ చెంది ఆనందాన్ని పొందగలరు అంటున్నారు మహర్షి. ఇది ఎవరికి వారే వాళ్ళ ధ్యానం ద్వారా తెలుసుకోవాలి.
ఇది ఎవ్వరూ ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. దైవాన్ని అనుభూతి చెందగలరు. ముక్తిని పొందగలరు. అంటే నాట్ ఓన్లీ ఫర్ దైవ ధన సంపత్తి. ఈ ఈ మెయిన్ మానవ జన్మ ఉద్దేశ్యం కూడా మనకు నెరవేరుతుంది. అంటే అమృత రసానుభూతి పొందాలి. దాని ద్వారా మహదానందాన్ని పొందాలి. దైవాన్ని ఫీల్ చేయాలి. చూడాలి. ముక్తి కూడా పొందాలి. ఇవన్నీ జరుగుతాయి అంటున్నారు. మంచి సమయం ఆరంభమైంది. అంటే బంగారు కాలం ఉదయించింది అని తెలుసుకోండి. దాన్ని తెలుసుకొని ఆ కాలాన్ని వృధా చేయక ఉపయోగించుకొనండి. విశ్రాంతి అనేది వేరు. సంక్షేపణ అనేది వేరు. మీరు మీ శరీరాన్ని కింద పడుకోబెడితే నిద్ర మిమ్మల్ని ఆక్రమిస్తుంది. నిఠారుగా కూర్చొని ధ్యానించి సత్యాన్ని గ్రహించవలసి ఉంటుంది. ఇక్కడ క్లుప్తంగా చెప్పారు మహర్షి. విశ్రాంతి వేరు, సంక్షేపణ వేరు. అంటే సంక్షేపణ చెందమన్నారు కదా! ఏ ఇంద్రియాలు పని చేయకూడదంటే ఏం పనులు చేయకూడదు. గమ్మున కూర్చునేద్దాం ఓ చోట అంటే నిద్రపోతాం అంతే మనం. అలా కాకుండా విశ్రాంతి వేరు. విశ్రాంతి మనకెంత కావాలో అది మనం మామూలుగా రాత్రుల పూట తీసుకుంటాం. అది కాకుండా సంక్షేపణ అనేది వేరు. అంటే అవేర్‌నెస్‌తో, జాగరూకతో, మెలకువతో మనము సాధన చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళాలి మనం. అది చెప్తున్నారిక్కడ. మీరు మీ శరీరాన్ని కింద పడుకోబెడితే నిద్ర మిమ్మల్ని ఆక్రమిస్తుంది. నిఠారుగా కూర్చొని ధ్యానించి సత్యాన్ని గ్రహించవలసి ఉన్నది. నా ప్రియ శిష్యులు దీనిని లోతుగా స్వీకరించి ధ్యానిస్తారు. అంటే నేను పైన చెప్పిన విషయాలన్నిటినీ నా ప్రియ శిష్యులు వీళ్ళు స్వీకరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని డీప్‌గా తెలుసుకుంటూ స్వీకరించి ధ్యానిస్తారు అనే ఆలోచనని నేను ఈ విశ్వంలోకి పంపుతూనే ఉన్నాను. చూడండి మహర్షి మన కోసం ఆల్రెడీ అంటే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. కంటిన్యూగా మనం ఇవన్నీ స్వీకరించినట్లుగా లోతుగా డీప్‌గా దీన్నన్నిటిని యాక్సెప్ట్ చేసి ఈ ధ్యానం ఏదైతే ఉందో అది మనం చేస్తున్నట్టుగా లాభం పొందినట్లుగా ఆయన ఒక ఆలోచనని, కోరికని పెట్టుకొని, ఆ ఆలోచనని విశ్వంలోకి ఆయన ఆల్రెడీ పంపించేసి ఉన్నాడు. అంటే ఇంకేంటి మనకు పద్ధతి చెప్పారు. ఆయన తన ఆలోచన ఆయన ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు కదా! అలా ఫెయిల్ చేసే గొప్పతనం మనకు రాకుండా మనం చూసుకోవాలి. అగస్త్యుల వారిని కూడా ఫెయిల్ చేసే గొప్పతనం మనకొద్దు. కాబట్టి మనము ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనం కూడా చేస్తే మనకు పుష్టినివ్వడానికి ఆయన ఆలోచన ఆల్రెడీ విశ్వంలో ఉంది. అంటే ఇంకా మనం చేయడమే లేట్ అన్నమాట. మనం మొదలుపెట్టాలి. నా ప్రియ శిష్యులు దీనిని లోతుగా స్వీకరించి ధ్యానిస్తారు అనే ఆలోచనని నేను ఈ విశ్వంలోకి పంపుతూనే ఉన్నాను. ఆల్రెడీ ప్రాసెస్ చేసేస్తున్నారాయన. గ్రహించిన వారు ఉన్నత స్థితిని పొందగలరు. అంతే. ఇంకా ఆయన ఏమి చెప్పలేక ఇది గ్రహించిన వారు ఉన్నత స్థితిని పొందగలరు అంటున్నారు. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.